హలో హాయ్ అండి. ఈరోజు వీడియోలో ప్లాస్టిక్ బాటిల్ తోటి సూపర్ ఐడియా చూపిస్తాను. మన ఇళ్ళల్లో ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటూనే ఉంటాయి కదా. సాధారణంగా మనం పాడేయడము లేకపోతే ముగ్గేయించుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాము. కానీ అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బయట కొనుక్కునే పని లేకుండా అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఒక థమ్సప్ బాటిల్ తీసుకున్నాను. పై వైపున ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న తర్వాత పై పార్ట్ పక్కన పెట్టేసుకోండి. అలాగే ఈ బ్లేడ్ మనకి ఎనీ ఫ్యాన్సీ స్టోర్లోను లేకపోతే బుక్ స్టోర్లో దొరుకుతుందండి. జస్ట్ చిన్నదైతే 10 రూపీస్ ఉంటుంది, పెద్దదైతే 20 రూపీస్ వరకు ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్ ఇలా కట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు పైది పక్కన పెట్టేసుకుని కిందది వీడియోలో చూపిస్తున్న విధంగా కత్తిరితోటి ఇలా కట్ చేసేసుకోండి. చివరి వరకు కాదు, కొంచెం గ్యాప్ వదిలేసి కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక కటింగ్ చేసి మధ్యలో పీస్ అనేది మొత్తం కట్ చేసేస్తున్నాను, అంటే మధ్యలో గ్యాప్ వచ్చే విధంగా. నేను ఇక్కడ థమ్సప్ బాటిల్ తీసుకున్నాను కదా, దీని ప్లేస్లో మీరు బిస్లరీ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, అది తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇది థమ్సప్ బాటిల్ తీసుకున్నాను కదా, మధ్యలో కట్ చేసేటప్పటికి ఇలా ఫోల్డ్ అయిపోతుంది చూడండి. అదే బిస్లరీ వాటర్ బాటిల్ అయితే ఇలా ఫోల్డ్ అవ్వదు, కట్ చేయగానే అలా నిలబడి ఉంటుంది అనమాట. కాకపోతే మీకు జస్ట్ ఒక ఐడియా చూపించినట్టు ఉంటుందని నేను ఇక్కడ థమ్సప్ బాటిల్ తోటే చూపించేస్తున్నా. ఇప్పుడు నేను ఒక మాస్క్ టేప్ తీసుకున్నానండి. దీని ప్లేస్లో మీ దగ్గర ఏ టేప్ ఉన్నా కానీ వాడచ్చు. నార్మల్ ట్రాన్స్పరెంట్ టేప్ మనం రెగ్యులర్గా వాడే టేప్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. దీని చుట్టూ కూడా ఇలాగ ప్లాస్టర్ అనేది వేసేసుకోవాలండి. అలాగే మనం బాటిల్ కింద పార్ట్ కట్ చేసాం కదా, మజ్జిగ కట్ చేసి చుట్టూ కూడా ఉంది కదా, సో అదంతా కూడా ప్లాస్టర్ తోటి ఫిల్ చేసేయాలి. ఎందుకంటే మనకి చేతులకి గీసుకోకుండా ఉండడం కోసం అండి. ఈ కట్ చేసిందంతా కూడా కొంచెం షార్ప్గా ఉంటుంది కదా, సో హ్యాండ్స్కి గీసుకోకుండా ఉండడం కోసం ప్లాస్టర్ తోటి మొత్తం అంతా వేసేసుకోవాలి. మీరు నార్మల్ ట్రాన్స్పరెంట్ టేప్ వేస్తే కనుక ఇంకా నీట్గా కనిపిస్తుంది, ప్లాస్టర్ మనకి అంతగా కనిపించదు కదా. సో ఇలా మొత్తం ప్లాస్టర్ వేసేసుకున్న తర్వాత దీన్ని మనం బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఆర్గనైజర్ కింద యూస్ చేసుకోవచ్చండి. జర్నీ చేసేటప్పుడు కానీ లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం, బ్యాంగిల్స్ శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకెళ్తూ ఉంటాము. బ్యాంగిల్స్ సాధారణంగా క్యారీ చేయాలంటే కొంచెం కష్టమే, చెల్లిపోతాయన్న ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఎక్కువ బ్యాంగిల్స్ క్యారీ చేయాలంటే ఇంకా కష్టం కదండి. బట్ ఈ బాటిల్లో మీరు కనీసం తక్కువలో తక్కువ ఒక 4 నుంచి 5 జతలు అయితే క్యారీ చేయొచ్చండి. మొత్తం బ్యాంగిల్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టేసుకున్న తర్వాత చివరి మనం క్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. కింద పాటు బాటిల్ పై మూత లోపలికి వెళ్ళేలాగా చూసుకుని పెట్టుకుంటే అసలు ఊడే ఛాన్సే ఉండదండి. మనం ప్లాస్టర్ కూడా వేసాం కాబట్టి గట్టిగానే పట్టుకుంటుంది, లూజ్గా అయితే ఏమీ ఉండదు. ఒక్క బ్యాంగిల్ కూడా చెల్లే ఛాన్స్ ఉండదు. ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్. లేదు అంటే ఇంట్లో పెట్టుకోవడానికి ఆర్గనైజర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి దుమ్ము అదేమీ కూడా పట్టకుండా ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ రీయూజ్ ఐడియాస్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.